దేవా
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో
గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఇదిగో నా తండ్రి అయ్యా మా జీవిత కాలంలో ప్రభావ ఇస్తయ్యా ఇదిగో ప్రభు ఈ సజీవులకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మా ఆయుష్కాలం పొడిగించిన ప్రభావ ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమంది నా ప్రభావ ఈ రీతిగా నా ప్రభావ ఇస్తయ్య ఈ సంఘంలో చేరి ప్రభావ ఇస్తయ్య చిన్న మందగా అయ్యో ఇదిగో ప్రభు నేను స్తుతించటకు ఆరాధించటకు గణపరచటకు నా ప్రభావ అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వరాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా పాటల ద్వారా మహింపు లేని నా దేవానికి వందనాలు ఇస్తాయా ఆరాధన అంతట్లో ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకునే విధానాన్ని బట్టి నీకు స్తోత్రం అయినా అయ్యా నీ పరిశుద్ధాత్మను దించినందుకు నీకు వందనాలు ప్రభా యేసయ్యా నీ ఆత్మలతో ప్రభా యేసయ్య మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డలో తాకిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన నీకు వందనాలు యేసయ్యా ఇదిగో ప్రభా యేసయ్య మా ముందున్న సమయంలో ప్రభా అయ్యా యేసయ్య మా బోధకుడు ప్రభా యేసయ్య నిలబడబోచుండగా ప్రభా యేసయ్య ఈ దాసుని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య తనలో నీ ఉండి తన చుట్టూ నీ ఉండి ప్రభా యేసయ్య తన చుట్టూ ప్రాకారంలో నీ ఉండి ప్రభా యేసయ్య తనతో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా నీ నోటి బోరుగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం నాయన అయ్యా మా జీవితాల్లో ప్రభు నీ పట్ల ఎలా ఉన్నామో ప్రభు యేసయ్య మా జీవితంలో ప్రభు ఏవి తీసేసుకోవాలా ఏవి ఉంచుకోవాలా ప్రభా ఏవి ఉంచుకుంటే ప్రభు నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉంటామో ప్రభా యేసయ్య ఆ వాక్కులను ప్రభా ఉజ్జీవమైన ఊటలను ప్రభా యేసయ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ ఆత్మీయ ఆహారాన్ని ప్రభా నాకు మా అందరికీ ప్రభు దయచేయమని అడుగుతున్నాం ప్రభుకి స్తోత్రం నాయన వినయల మనస్సును గ్రహించగల బిడ్డలు మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభా అయ్యా వాక్యం వినవచ్చునగా ప్రభా దుష్టుడు మన మీద ప్రభా యేసయ్య ఇదిగో ప్రభా జయం అనుగ్రహించుకున్న ప్రభా వాడి మీద ప్రభా యేసయ్య మా మీద నా తల్లి ప్రభు పని చేయకుండా ప్రభా యేసయ్య ఈ వాక్యాన్ని వినే బిడ్డలుగా మమ్మల్ని ఎంచుకోండి ప్రభానికి స్తోత్రం నాయన వాడి మీద ప్రభా యేసయ్య విజయం అనుగ్రహించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా మన పాతాలను తొక్కి వేసుకున్న కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా ఈ వాక్యంతో నీ ప్రార్థనతో ప్రభా యేసయ్య ఎదిరించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా అయ్యా నీ వాక్యాన్ని మీరు వెంబడించే వారిగా ప్రభా ఈ మందసాన్ని వెంబడించే వారిగా ప్రభా యేసయ్య ఈ వాక్యపు ఊటంతో ప్రభా జీవ జలాలతో ప్రభు నేను ఉల్లసించి గంతులు వేయడానికి సహాయం దయచేయమని ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డలో తాకమని ప్రభా యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ ప్రభా గ్రహించే హృదయాన్ని ప్రభా యేసయ్య వినగల హృదయాన్ని ప్రభా యేసయ్య యేసయ్య ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు నువ్వు దయచేయమని ప్రభా వాక్యంలో ప్రభా యేసయ్య ముందుని నడిపించమని మా బోధకుడు మీరు దర్శించమని ఈ కొద్ది ప్రార్థన వరకు చేర్చుకుంటూ యేసయ్య పరిశునామములో అడిగి పెట్టుకొని ప్రార్థించుకొని ఉన్నాను తండ్రి ఆమేన్. వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. చాలు 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 చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన సేవ గొప్ప తండ్రి కొందనాలు ప్రభువా. అయ్యా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రభువా నీ సన్నిధానానికి చేర్చుకుని ప్రభువా మమ్మల్ని బలపరిచి నీ సన్నిధిలో ఆనందించి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా పాట ద్వారా నేను మహింపరిచాం, ఆరాధనలో నేను మహింపరుచుకున్నావు. అలాగే ప్రభువా మరి వాక్య పరిచర్యలో నీ స్వరం ఎత్తి నీవు మాతో మాట్లాడుచుండగా నాయన మేమందరము కూడా ప్రభువా విని గ్రహించే మంచి మనసును మంచి చెవిని మాకు దయచేయమని, లోబడే మంచి స్వభావం మాకు దయచేయమని, వినువారు మాత్రమై ఉండక విని విడిచిపెట్టువారు మాత్రమై ఉండక విన్న వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఆ వాక్యమును నెవరు వేసుకొచ్చు వాక్యానుసారంగా జీవించిన వారు లోకసువార్తలు ప్రభా మరి కంటే ధన్యులన్నావు కదా ప్రభా. అటు వారిగా మమ్మల్ని ఉంచమని ఈ సమయంలో ఈ దాసునైన నన్ను నేను నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. నీ నోటి బోరుగా వాడుకునండి, నేను నువ్వు మహింపరచుకునండి. మమ్మల్ని ಎಲ್ಲరినీ నీ కృపలో ఆవరించి నీ మెల్లనైన స్వరముతో మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారమును విరిచి వడ్డించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మంచిది, సంతోషం. మరి ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచన భాగం చదువుకుందాం.
చిన్నపిల్లలారా దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఉన్నవారి కంటే లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గొప్పవాడు కనుక గనుక వారిని జయించి ఉన్నారు, మీరు వారిని జయించి ఉన్నారు. జయించి ఉన్నారు. చాలు చాలు, మనం చదువుకుందాం. ఇక్కడ ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు ఎవరిని జయించి ఉన్నారు? లోకములో ఉన్నవాడిని మీరు జయించి ఉన్నారు అని అన్నారు. ఈ లోకములో ఉన్నవాడిని జయించే శక్తి నీకు నాకైతే అసాధ్యం, అవునా? అందుకనే ఇక్కడ ఏమని రాయబడిందంటే, చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు అని అంటున్నాడు, అవునా? చెప్పండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఇప్పుడు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలా, ఎవరికి వారి మీద స్వపరీక్ష చేసుకునే స్థితిలోనికి వెళ్ళాలా ఈ సమయంలో. ఎందుకంటే నాలో ఎవరున్నారు, నీలో ఎవరున్నారో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఈ వాక్యాన్ని బట్టి, అవునా? నాలో దేవుడు ఉంటే, నాలో దేవుని శక్తి ఉంటే, నాలో దేవుని ప్రభావం ఉంటే నేను లోకములో ఉన్నవాడిని జయిస్తాను. అర్థమవుతుందా? లోకాన్ని జయించలేని పరిస్థితిలోనికి మనం వెళ్ళామంటే మనలో ఎవరు లేరు? మనలో దేవుడు లేడు, అవునా? మనలో లోకమాన్ని జయించిన దేవుడు లేడు, లోకాన్ని జయించిన దేవుడు మనలో లేడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం లోకములో జయించగలుగుతున్నామో, లోకములో ఉన్న వాటిని జయించగలుగుతున్నామో, ఎప్పుడైతే మనం ఆ స్థితిలో దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామో అప్పుడు మనలో దేవుడు ఉన్నట్టు. అంతేగాని ఎవరో వచ్చి మనకి నీలో దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు, లేకపోతే నువ్వు విశ్వాసి అవిశ్వాసి అని మనకి బోధన చేయాల్సిన అవసరం లేదు, అవునా? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, చిన్న పిల్లలారా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడు కనుక మీరు లోకమును జయించి ఉన్నారు. నువ్వు లోకాన్ని జయించావా జయించలేదా అనేది ఎవరికి తెలుస్తుంది? ఇద్దరికి తెలుస్తుంది. ఇద్దరికా ముగ్గురికా? ముగ్గురికి తెలుస్తుంది. ఎవరికి? ఒకటి లోకంలో ఉన్నవానికి, రెండోది నీకు, మూడోది దేవునికి. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలా, ఈ ముగ్గురు సాక్ష్యం ఇక మునిపే, ఈ ముగ్గురు సాక్ష్యం లోకంలోనికి వెళ్ళక మునిపే మనం ఏం చేయాలంట? మనలో మనం స్వపరీక్ష చేసుకొని మనము లోకంలో ఉన్న వాడిని జయించే శక్తిని పొందుకోవాలి అని దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. చక్కని మాట దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడటానికి సిద్ధపడి ఉన్నాడు. మనము ఈ మాటను బట్టి ఈ జీవ గ్రంథమందు మనలాంటి సామాన్యమైన మనుషులు, రక్త మాంసములు కలిగిన వారు, రక్త సంబంధికులైన వారు, మన పితరులైన వారు, దేవుణ్ణి జయించిన వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి జీవితాల్లో ఇక్కడ ఏమని రాబడిందంటే చిన్న పిల్లలారా అని అన్నాడు కదా. చిన్న పిల్లలారా, చిన్నపిల్ల స్వభావంలో ఉన్నప్పుడే దేవుణ్ణి జయించిన వారు. యోసేపును గురించి కొన్ని దినాలుగా ఈ మనోహరమైన దినాల పండుగల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక అధ్యాయం మొదటి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, యోసేపు వినండి నాయకులు చూడండి అందరూ. యోసేపు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, యోసేపు యాకోబుకు చిన్నవాడై ఉండి తన అన్నల పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట? తండ్రి మందను మేయడానికి వెళ్తున్నారు, మందను మేపుతుంది. ఈ చిన్నవాడైన యోసేపు ఎక్కడున్నాడంటే ఇంటి దగ్గర ఉన్న వారితో సహవాసం చేస్తూ, వారితో ఆడుకుంటూ, వారి మధ్య సమయం గడుపుతూ ఉండగా వారి దగ్గర ఉన్న అవిధేయతలన్నీ కూడా విని ఎవరు చెప్తాడంట? వాళ్ళ నాన్నకి చెప్తాడు. చెప్పాలి, వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, యాకోబు ఏ విధంగా యోసేపును పెంచాడంటే, నేను ఏంటంట నాయకుడు, నేను ఏ విధంగా పెరిగానంటే చిన్ననాటి నుంచి యాకోబు జీవితంలో ఉన్న అనుభవాలన్నీ తన కుమారుడికి చెప్పాడు. అయ్యా, నేను నా అన్నను మోసం చేసి చెప్పాలా, నేను నా మావ ఇంటికి చేరాను, అక్కడ ఈ విధమైన నా జీవితాన్ని కొనసాగించాను, ఇలా నా జీవిత విధానము ప్రయాణం కొనసాగింది కనుక ఈ సమయం వరకు కూడా నేను ఈ విధమైన కష్టాలు పడటానికి, శ్రమలు పడటానికి, అవమానాలు పడటానికి, నిందలు అనుభవించడానికి, ఎన్నో శ్రమ దినాలు నా జీవితంలో జరిగిపోవడానికి కొలువులోనే నేను 21 సంవత్సరం గడిపేశాను, అవునా? కొలువులోనే, జీతంలోనే, కొలువులోనే 21 సంవత్సరం గడిపేశాను. నా దినములన్నీ కూడా ఇలాంటి దుఃఖ దినములు ఎక్కువగా ఉన్నాయి.
కారణం ఏంటంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ నాలో దుఃఖ దినములు ఎందుకున్నాయి అంటే నేను లోకాన్ని జయించలేకపోయా. చెప్పాలి, లోకాన్ని జయించలేకపోయా. కాబట్టి నువ్వు ఎలా పెరగాలంటే లోకాన్ని జయించేవాడిగా పెరగాలి. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మా నాన్నను పిలిచిన వాడు గొప్పవాడు, మా తండ్రి గారి తండ్రిని పిలిచిన వాడు గొప్పవాడు, అబ్రహాము ఇస్సాకును పిలిచిన వాడు గొప్పవాడు. కొద్దివారిగా ఉన్న మమ్మల్ని ఈ రోజు గొప్పవారిగా ఆయన చేస్తున్నాడు వాగ్దానాన్ని బట్టి కదా. కాబట్టి పరిశీలన, తండ్రి ఆ విధమైన శిక్షలో బోధలో పెంచడాన్ని బట్టి చిన్నతనం నుంచి తనలో ఉన్న 2 మంచి లక్షణాల గురించి జ్ఞాపకం చేస్తారు. బాగా వినాలి. యోసేపులో ఉన్న గొప్ప 2 మంచి లక్షణాలు ఏంటంటే, ఒకటి పాపాన్ని ఖండించాడు. పాపాన్ని ఖండించాడు. ఎప్పటి నుంచి? ఏ వయసు నుంచి? చిన్న వయసు నుంచి అన్నదమ్ముళ్ళకి విరోధం ఎందుకు అయ్యాడంటే, చిన్న వయసులోనే వెళ్ళిపోయి వారు చేసే పాపాన్ని, వారు చేసే అతిక్రమాలను తండ్రికి చెప్పాడు. వీరు ఇలాంటి అవిధేయతలో ఉన్నారు, నువ్వేమో ఇలా నన్ను పెరగమన్నావు, వాళ్ళు ఇలా ఉన్నారు, మరి ఏంటి అని మా తండ్రిని అడిగాడు. ఆ విధంగా మరి తన బాల్య జీవితం కొనసాగుతూ ఉన్న సమయంలో, దైవ భక్తిలో కొనసాగుతున్న సమయంలో తనకు ఒక కళ వచ్చింది. ఆ కళ కూడా తీసుకెళ్ళి తండ్రికి చెప్పాడు, అన్నదమ్ములకు చెప్పాడు. వాటన్నిటిని బట్టి, తన యొక్క నిర్దోషత్వాన్ని బట్టి ఎవరు అతన్ని అసూయగా, ఎవరు అతన్ని ద్వేషంగా, ఎవరు అతన్ని తృణీకరించారంటే అన్నదమ్ములు తృణీకరించారు, బంధువులు తృణీకరించారు, ఆటలాడుకునే వయసులో ఆ వయసులో ఉన్న వారందరూ తృణీకరించారా లేదా? ప్రత్యేకమైన వాడిగా చూశారు అందరూ. అతడు యథార్థంగా ఉండటం బట్టి తనకేమీ మేలు జరగల. తనతో ఆటలాడుకునేవారు, తనతో స్నేహంగా ఉండవలసిన వారు, తనతో బంధుప్రీతి కలిగి ఉండవలసిన వారు, తనకు అండగా ఉండవలసిన ప్రతి ఒక్కరు కూడా తన మీద అసూయ కలిగి ఉన్నారు, ద్వేషం కలిగి ఉన్నారు. కారణం ఏంటి? పాపాన్ని ఖండించే స్వభావం మొదటి నుంచి ఉంది కాబట్టి యోసేపులో. అందుకనే చిన్నపిల్లలారా, ఏమన్నాడు? చిన్నపిల్లలారా, మీరు దేవుడి సంబంధులు, మీరు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో యేసు ప్రభువుతో పోల్చదగిన ఆ స్వారూప్యాన్ని, ఆ గుణగణాలను, ఆ పోలికలను మనం ఎవరికైనా పోల్చగలిగితే ఎవరితో పోల్చగలం? యోసేపుతో పోల్చగలం. యోసేపుతో ఎందుకు పోల్చగలమయ్యా అంటే చిన్ననాటి నుంచి అలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. పాపాన్ని ఖండించి, ఎవరు ఏమనుకున్నా, ఎవరు విరోధులైనా, ఎవరు నా మీద పగ పెంచుకున్నా, ఎవరు నా మీద దాడి చేసినా, ఎవరు నన్ను తృణీకరించినా, నేను మాత్రం నా దేవునికి అవమానకరమైన పనులు చేసేవారిని దండించక మానను అన్నాడు. అవునా? ఇది మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి ఆశీర్వాదానికి, దీవెనకు తొలిమెట్టు ఏంటంటే తన తొలి దశలో ఈ విధమైన స్థితిలో ఉండాలి. అయ్యి మేము పెద్దోళ్ళం కదా, చిన్నపిల్లల గురించి చెప్తే మాకెందుకంటారా? విశ్వాసులైన ప్రతి ఒక్కరిని ఏమన్నా అంటే దేవుడు చిన్నపిల్లలారా అని అన్నాడు. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతుంది. ఎవరు? పౌలు గారు సండే స్కూల్తో మాట్లాడతలా, చెప్పాలా? ఇక్కడ సంఘానికి లేఖ రాస్తూ ఏమన్నారంటే సండే స్కూల్ పిల్లలతో చెప్తాలా, పెద్దోళ్ళతోనే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నారు మీరు. చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, మీరు దేవుని సంబంధులు అని అన్నాడు. ఇక్కడ నువ్వు దేవుని సంబంధివా, లోకములో ఉన్నవాని సంబంధివా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరికి వారు సంపర్క్ష చేసుకోవటమే. ఎంత దండించినా యోసేపు తన మంచి లక్షణాన్ని మానుకున్నాడా? మానుకోలే. ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే వారందరూ పగబట్టి, వారందరూ కక్ష కట్టి తను చంపడానికి చూసారా? బాయిలో పడేశారు, నానా హింసలు పెట్టారు, అనేకమైన మాటలతో అతన్ని మరి ఎంతో హింసించేశారు. అదంతా అయిపోయింది. చివరికి అమ్మి వేశారు. ఏం చేశారు? అమ్మి వేశారు. తండ్రికి ఏం చెప్పాడు? చచ్చిపోయాడని చెప్పారు. ఆయన పుట్టించిన అంగీకి రక్తం పూసి చచ్చిపోయాడని చెప్పారు. అంగీ ఒకటే దొరికిందంట. తండ్రి దిగులు వేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. మంచివాడు కదా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని వినేటప్పుడు మనం వాక్యంలో ఉన్న పాత్రలకు మన జీవితాన్ని అనువాదం చేసుకోవాలి. మనమే అనువాదం చేసుకోవాలి. ఆ పాత్రలోనికి మనం వెళ్ళిపోవాలా. దేవునికి ఏ పాత్ర అయితే, ఎవరి జీవితం అయితే ఇష్టంగా ఉందో అలా నేను కూడా ఉంటే నన్ను కూడా అంతగా అధికముగా ఉన్నతమైన స్థితిలోనికి నన్ను తీసుకెళ్తారని ఆ ఊహలోనికి వెళ్ళిపోవాలి. అందరికి కూడా అలాంటి స్థితి కలిగి ఉండాలి. అందుకని యోసేపు జీవితంలో మొదటి మాట చెప్పాను. రెండో మాట ఏంటి తెలుసా? రెండో మాట ప్రేమ కలిగి ఉన్నాడు.
ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే చంపాలనుకున్నారో వారు కంటబడినప్పుడు వారిని చంపగలిగే అధికారం ఉంది అతనికి. ఉందా లేదా? ఉంది. వారందరిని పిల్లల్ని కూడా చంపగలిగే అధికారం ఉన్నప్పటికి కూడా, వారి మీద పగ తీర్చుకునే అధికారం ఉన్నప్పటికి కూడా యేషబు ఏం చేశాడు? వారు ఎదురైనప్పుడు వారిని గుర్తుపట్టి తనను తాను స్వాధీనపరచుకోలేక వారందరిని బయటికి పంపించేసి గదిలోనికి వెళ్ళి బిగ్గరగా ఏడ్చి చెప్పాలి. ఎలా అంట? బిగ్గరగా ఏడ్చి తన ముఖాన్ని కడుక్కొని వచ్చాడంట. బిగ్గరగా ఏడ్చి తన ముఖాన్ని కడుక్కొని వచ్చాడు. అది ప్రేమ అంటే, అది క్రీస్తు ప్రేమ అంటే. అది అందుకే దేవుడు ఏమన్నాడంటే ఈ లోకమును ప్రేమించాడు. యోహాను పత్రికలో ఏముందంటే, యోహాను రాసిన పత్రికలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోక సంబంధులైన తన అన్నదమ్ములను ఎలా ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు, చెప్పలేనంత ప్రేమించాడు యేషబు. అలాంటి లక్షణము, అలాంటి గుణము, అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి రక్షించబడినోడు. అలాంటి ప్రవర్తన కలిగి ఉంటేనే నువ్వు దేవుని సంబంధివి. అలాంటి ప్రవర్తన లేకపోతే దేవుని సంబంధం కాదు. ఈ సమయంలో నేను మరొక మాటని జ్ఞాపకం చేస్తాను మీ అందరికీ. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానం చెప్తూ ఆయన ఏమన్నాడంటే, పరలోక రాజ్యము ఆ ఉపమానాల రీతిగా ఏమన్నాడు? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఏంటంట? మనందరికి బాగా తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఏమన్నాడు? పిచ్చి స్నేహాలు చేశాడంట. ఏం చేశాడు? లోక సంబంధమైన స్నేహాలు చేశాడు. తండ్రికి ఉన్న ఇరువును తీసేసి పిల్లలతో సహవాసం చేసినట్టు సహవాసం చేశాడు. లోక సంబంధంతో సహవాసం చేశాడు. చేసి ఆ స్నేహాల వలన ఎవరికి దూరం అయిపోయాడు? తండ్రికి దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు దూరం అయిపోయాడు, రక్త సంబంధికులకు దూరం అయిపోయాడు. నా ఆస్తి నాకు పంచిస్తే నాకు ఇష్టం వచ్చిన కాడికి నేను వెళ్ళిపోతాను అన్నాడు. సరే పోరా బాబు, నువ్వు వెళ్ళిపోయాడు ఎంతవరకు పట్టుకుంటావని ఆస్తి పంచిచ్చేశాడు. పంచీకాలకి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. స్నేహాల కోసం వెళ్ళిపోయి ఏం చేశాడు? డబ్బంతా వ్యర్థంగా ఖర్చు పెట్టేశాడు. ఏ స్నేహితుడు అన్న వాడిని కాపాడాడా చివరికి? చెప్పాలి. తన డబ్బు ఉన్నప్పుడు, తన దగ్గర ఉన్న ఆ జ్ఞానము, ఆ తెలివితే అట్లా ఎన్ని ఉన్నప్పుడు ఎవరైనా కాపాడారా? ఎవరు కాపాడారు? డబ్బంతా అయిపోయింది. అయిపోయినాక ఎవడో దిక్కులేనప్పుడు పోయి ఒకటి దగ్గర పందుల దగ్గర ఏం చేశాడు? కావులు ఉంటానయ్యా, కొద్దిగా అంత గోబెట్టమన్నాడు. ఆకలి పందులు తినే పొట్టు కూడా తిన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది, నా తండ్రి ఇంటికి పోతే అయ్యా నీ పనివారిలో నన్ను ఒకటిగా చేర్చుకోమని అంటాను. పనివారిలో ఒకటిగా అన్న, బాగా వినండి, పనివారిలో ఒకటిగా అన్న నన్ను చేర్చుకోమని అడుగుతామని లేడు. అది దిద్దుబాటు అంటే, అది దిద్దుబాటు స్వభావం అంటే. అంతేగాని తండ్రి పిలిస్తే వెళ్తా చెప్పాలి. తండ్రి పిలిస్తే వెళ్తానన్నాడా? తండ్రికి ఏం నష్టం? పోతే నువ్వే పోతావు. తండ్రికి ఏం నష్టం లేదు. అన్నకేమో నష్టమా? నన్ను నా అన్న పిలుస్తలేదంటే, అన్న బాగు అన్న తీసుకున్నాడు, అన్న దగ్గర అన్న ఉండాల్సిన చోట అన్నాడు, చెప్పిన మాట అంటున్నాడు. తమ్ముడు నాకు ఇష్టం వచ్చిన కాడ పోతాను అన్నాడు. పోయాడు. నష్టం ఎవరికి? తమ్ముడికి, చిన్నవాడికి. మొత్తం పోగొట్టుకున్నాడు. మొత్తం పోగొట్టుకున్నా కానీ యేషబుతో పోల్చగలిగే మంచి మనసు ఉంది అతనికి. చప్పలు కూడా దేవుని హల్లెలూయా, హల్లెలూయా. యేషబుతో కాకపోయినా దావీదుతో అన్న పోల్చొచ్చు. చప్పలు కూడా దేవుని హల్లెలూయా, హల్లెలూయా. నా అతిక్రమములు, నా పాపములు నేను కప్పుకొనక నీ ఎదుట నేను ఒప్పుకుంటుని అన్నాడు. ఎవరు? దావీదు. అట్లాగే కూర్చోరా. చిన్న కుమారుడు ఏం చేశాడు? నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర అనేకమైన పనివారు ఉన్నారు. ఇప్పుడు నేనున్న స్థితి కంటే నా ఇంటి దగ్గర ఉన్న వారి పనివారి స్థితి గొప్పది. అక్కడ గొప్ప స్థితి ఉంది కాబట్టి పనివారిగా నన్ను చేర్చుకోమని అంటాను అని బయలుదేరాడు. ఎప్పుడు? అక్కడ రాయబడింది, బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి రాకుండా నేను పిలుచుకొచ్చామనుకో మళ్ళా వెళ్తానే ఉంటాడు. మళ్ళీ వెళ్తూ రావటం. ఇది సంఘ విధానం కాదు. విధానమా? ఇది పరలోక సంబంధమైన జ్ఞానము కాదు. ఇంట్లో పిల్లవాడు అలిగిపోతే 100 సార్లు పిలుచుకురావచ్చు, ఎందుకంటే ఓపిక ఉంది కాబట్టి. చెప్పాలా? ఉందా లేదా? చెప్పలేండి. ఉందా? ఉన్నప్పుడు 100 సార్లు పిలుచుకొస్తాం, ఎందుకంటే మనం చాలా కష్టపడి సంపాదించాము. ఈ సంపాదించిందల్లా వాడు అనుభవించాలి కదా అని వాడి కోసం పరిగెడతా ఉంటాం. కానీ పరలోక రాజ్య సంబంధమైన జ్ఞానం అట్లా లేదు, విశ్వాసం అట్లా లేదు. ఉందా? బుద్ధి లేనప్పుడు పాపం చేసేవు, బుద్ధి వచ్చినా కూడా నాకు ఇష్టమైన కాడకు పోతానంటే వదిలేస్తాడు ప్రభు. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడిని వదిలేస్తానన్నాడు అంతే సామెతల గ్రంథంలో. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా,
విశ్వాసం అనేది ఏ విధంగా ప్రారంభ దశలో ఉంటుంది, ఆ ప్రారంభ దశలో దానికి ఉండవలసిన లక్షణాలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు చిన్ననాటి నుంచే పాపాన్ని ఖండించేవాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పాపాన్ని ఖండించేవాడిగా ఉన్నాడు. అందుకనే పాపమే తన నుంచి కోరుకున్నప్పుడు ఏ విధంగా పాపం ఏం చేసింది? చిన్నప్పుడు ఎవరు వారు పాపులు వీరు పాపులు అని చెప్పాడు. వారు పాపంలో ఉన్నారు, వీరు పాపంలో ఉన్నారని పాపాల్లో ఉన్న వారందరిని హెచ్చరించాడు. వయసు వచ్చినాక అవందరూ కచ్చిపట్టేశారు. అర్థమవుతా? ఆ పాపమే అతని మీద కచ్చబట్టి ఆ పాపమే ఏం చేయాలనుకుందంటే నేనే లోపరుచుకోవాలనుకుంది. అనుకొని పోతీఫర్ భార్య రూపంలో వచ్చి ఏం చేసింది? అడిగింది. ఏమన్నాడు? నా దేవునికి హేయమైన పని నేను చేయనన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 2 విషయాలు మాత్రమే నేను తన జీవితంలో చెప్పగలను ప్రాముఖ్యమైనవి. ఒకటి, పాపాన్ని ఖండించాడు. రెండోది చెప్పాలి. రెండోది, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే హేయమైన మాటలు మాట్లాడి తన చిన్న చూపు చూసి తనకి నష్టాన్ని కలుగు చేశారో వారిని క్రీస్తు ప్రేమతో, ఎలాంటిదంట? దేవుని ప్రేమతో వారిని ప్రేమించాడు. యాకోబు చివరి దినాల్లో భయపడుతూ ఆయన ఒక మాట అడిగాడు. అయ్యా నా కోరిక ఉందయ్యా అని అడిగాడు. ఏమన్నాడు? నా కోరిక ఉందయ్యా. ఏంటి నా తండ్రి అంటే ఏమన్నాడు? అయ్యా నీ అన్నలో నిన్ను కూర్చుని నేను దాటిపోయినాక, ఏంటంట? నేను దాటిపోయినాక నీ అన్నలో నీకు చేసిన కీడును గుర్తు చేసుకొని నువ్వు వారిని ఏమన్నా చేస్తావని వారు భయపడుతున్నారయ్యా. ఏమనంట? వారు భయపడుతున్నారయ్యా. పాపంలో వాడికి భయంగా ఏముంటది చెప్పాలి? భయం ఉంటుందా ఉండదా? ఆ భయాన్ని బట్టి యాకోబు మాట తీసుకుంటున్నాడు. అయ్యా 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 నేను దాటిపోయినా కానీ వారిని నువ్వు ఏం చేయవాకయ్యా. ఎందుకు? ఎవరు చిన్నవారు ఎవరు పెద్దవారు చెప్పాలి? యేషాబు అందరికంటే చిన్నవాడు. అంటే ఇంకొకడు ఉన్నాడు అనుకో చిన్నవాడు, కానీ ఇంతకంటే జ్ఞానులైన వారు ఏం చేశారు? జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. కాబట్టి మన జీవితాల్లో మనం దిద్దుబాటు చేసుకోవాల్సిన అనుభవం పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు వెంటనే దిద్దుబాటు చేసుకోవాలి. ఇక్కడ ఏం రాయబడిందంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు నీలో ఉంటే దిద్దుబాటు స్వభావం నీకు వచ్చింది కదా. లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు కదా. వెంటనే ఆ లోకాన్ని జయించే మనసు నీకు వచ్చింది, జ్ఞానం నీకు వచ్చింది. ఆ జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తారంటే పిచ్చి స్నేహాలు. ఏ స్నేహాలు? పిచ్చి స్నేహాలు. స్నేహం చేసినప్పుడు ఏం చేయాలంటే, నేను స్నేహం చేసేది నేను ఎవరి మాట వింటున్నానంటే, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నానంటే వారేంటి, వారి పరిస్థితులు ఏంటి, వారి పరిసరాలు ఏంటి, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని అప్పుడు మనం ప్రవర్తన స్థిరపరచుకోవాలి. ఇవేమి స్థిరపరచుకోకుండా నేను చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నానో దేవుళ్ళలోకి వచ్చినా కూడా ఎట్లా ఉంటానంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. ఇక్కడ ఏమంటాడంటే చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీరు లోకాన్ని జయించండి, ఎందుకంటే గొప్పవాడు మీలో ఉన్నాడు. ఒక చిన్నవాడు ఏమన్నా నాలో గొప్పవాడు లేడయ్యా అందుకనే జయించలేకపోతున్నాను అంటాడు. అయితే ఇక్కడ ఏమన్నా అంటే నీలో గొప్పవాడు లేకపోతే, గొప్పవాడు ఖర్చు అయిపోతే తండ్రి దగ్గరికి రా. ఎక్కడికి రావాలా? మళ్ళా దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గర మొరపెట్టు. ఆయన నిన్ను తృణీకరించేవాడు కాదు. తృణీకరించాడా? అంతా అయిపోయింది, వచ్చాడు తండ్రి దగ్గరికి వెళ్ళి తను అనుకున్న అన్ని చెప్పక మునిపే ఏంటంట తన తప్పిదాలు తన అతిక్రమాలు అన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన దగ్గర ఏదో పాపక్షమాపణ పొందుకుందాం అని అనుకోక మునిపే తండ్రి చూసి దూరాన్ని ఏం చేశాడు? పరుగు వెళ్ళిపోయి కౌగులించుకొని తీసుకొచ్చి చక్కగా స్నానం చేయించేసి క్రొత్త బట్టలు తొడిగి ఉంగరం తొడిగి ఇంకా గొప్ప విందు చేశాడంట. ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. అది దేవుని ప్రేమ. బలియు ఆత్మల ఘోరవు నీవు బలి అయితివి నా దోషముకై. బలియు ఆత్మల ఘోరవు నీవు బలి అయితివి నా దోషముకై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. స్తుతి యాగమునే చేసెదను
చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఆ, మీరు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక కనుక వారిని జయించున్నారు. మీరు వారిని చేయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక వారు లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. వినండి వినండి, వారు లోక సంబంధులాగా మాట్లాడతారు. లోకము వారి మాట వినును. లోకము వారి మాట వినిద్ది. మనము దేవుని సంబంధులము. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినును. మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. మన మాట వినడు. బాగా బాగా వినండి. దేవుని వాక్యానికి ఎవరైనా తృణీకరించి మాట్లాడితే బాగా వినాలి. ఏ దైవజనుడైనా దేవుని వాక్యం చెప్పుచున్నప్పుడు అబ్బో ఈ వాక్యం ఖండిస్తుంది ఏంటంట, ఈ వాక్యం ఖండిస్తుంది, ఈ వాక్యం నాకు కష్టం కలిగింది, ఈ వాక్యం వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఈ వాక్యం వినలేకపోయాను, ఇలాంటి అభిప్రాయాలు కలిగినప్పుడు నీలో ఎవరు లేనట్టు అంటే దేవుడు లేనట్టు. అవునా కాదా? ఇది ఎవరన్నా సేవకుడు రాసుకొని వచ్చిన సబ్జెక్టా? పేపర్ తీసుకొని రైతులంతా రాసి తీసుకొచ్చి స్క్రిప్ట్ అని చదువుతున్నాడా? దైవజనుడు అలా చదువుతున్నాడా? మీరు పరిశీలించి చూస్తున్నారా చెప్పేది ఉందో లేదో అని? అటువంటిప్పుడు అది ఎవరి మాట? దేవుని మాట. దేవుడు ఏం చెప్తాడంటే, చిన్నపిల్లలారా నేను చెప్పినట్టేనండి, చక్కగా అక్షరాలు రాసిస్తాను, దాన్ని ఏం చేయాలంట? దిద్దండి, చదువు వచ్చింది దిద్దండి అని అంటాడు. వాక్యం చెప్పుతున్నప్పుడు విని నెవరేమన్నాడు మనతో. ఎల్కేజీ పిల్లవాడిని తీసుకెళ్లి స్కూల్కి పంపిస్తే పలక మీద ఏబిసిడీలు రాసి దిద్దరా అంటారు. దేవుని వాక్యం చెప్తుందంటే, చిన్నపిల్లలారా మీరు నెవరు వేసుకోండి అని చెప్తుంది. మీరు నెవరు వేసుకుంటేనే మీకు జ్ఞానం వచ్చుద్ది, నెవరు వేసుకుంటే జ్ఞానం వచ్చుద్ది అంటాడు. ఏమన్నాడు అక్కడ? మీలో ఏంటంట చదవండి. వారు లోక సంబంధులు కనుక లోకం వారి మాట వినిద్ది. మనము దేవుని సంబంధులు కనుక దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట విను. దేవుణ్ణి ఎరిగితే మన మాట వింటాడు. దేవుణ్ణి ఎరిగితే, దేవుని జ్ఞానం ఉంటే, దేవుని మీద ఆశ ఉంటే దేవుని మాట వింటాడు. మీకు ఒక మాట చెప్తా వినండి. ఈ మాటలో సందర్భంలో మన పితరుని ఒక ఆయన జ్ఞాపకం చేస్తాం. మా పితరుణ్ణి పొట్టి చెక్కయ్య. ఎంతమంది తెలుసా? తెలిసిన వాళ్ళు చెప్పబడండి. తెలుసు అందరూ తెలియదా? వేగమే చెప్పబడి దేవుని మాట పెడతాం. హల్లెలూయా హల్లెలూయా. పొట్టి చెక్కయ్య దేవుని సంబంధి కాదా? దేవుని సంబంధి. దేవుణ్ణి చూడగోరి వేడి చెట్టు ఎక్కాడు. ఎప్పుడైతే పొట్టి చెక్కయ్య దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి వేడి చెట్టు ఎక్కాడో, దేవుడు ఆ చెట్టు కిందకి వచ్చి, జక్కయ్య నువ్వు దిగిరా, నేడు నీ ఇంట బస్ చేయవలసి ఉంది. దేవుడు ఎలాంటి వాడంటే ఈ మాట చెప్పేవాడు. మనుషులు ఎలాంటి వాడు అంటే, ఆ పొట్టి చెక్కయ్య గురించి విచారణ చేసి తన ఇంటికి వెళ్తే ఆతిథ్యం ఎలా ఇస్తాడు, మంచిగా ఇస్తాడా, ఈడ గౌరవిస్తాడా, గౌరవించడా వినాలి. ఆ ఇంటికి వెళ్తే గౌరవిస్తాడా, గౌరవించడా? దేవుడు మహాజ్ఞాని. అందుకనే పొట్టి చెక్కయ్య ఆశను గ్రహించాడు. ఆశను గ్రహించి చక్కగా పొట్టి చెక్కయ్య ఉన్న స్థలానికి వెళ్ళి ఆ చెట్టు కిందకి వెళ్ళి, జక్కయ్య నువ్వు దిగిరా, నేడు నీ ఇంట నేను బస చెయ్యాలన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నట్టు ఆ వాక్య భాగంలో రాయబడినట్లు, ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి ప్రభువారు వెళ్ళి జక్కయ్య స్థానంలో, జక్కయ్య యొక్క గృహంలో ప్రభువారు కూర్చుండి ఆసీనుడై అక్కడ బస చేస్తూ అతని దగ్గర సమయం గడిపాడో, ఆ ఇంట్లోకి దేవుడు ఎప్పుడైతే ప్రవేశించాడో, ఆ జక్కయ్య జీవితం ఏమైపోయిందంటే మారిపోయింది. చెప్పలు హల్లెలూయా హల్లెలూయా. మారిపోయింది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఉన్నదంతా మూటలుగా ఇంట్లో పెట్టాడు. చెప్పాలి. జక్కయ్య ఏం చేశాడంటే లోకములో ఉన్నదంతా ఇంట్లో పెట్టాడు. లోకంలో ఉన్నదంతా తీసుకొచ్చి మనసులో ఆ మూలని ఈ మూలని ఒళ్ళంతా నింపేశాడు. నింపాడా నింపలేదా? సందు లేకుండా నింపాడు. ఎప్పుడైతే దేవుడు వస్తున్నాడని తెలుసుకున్నాడు, ఇల్లంతా శుభ్రంగా మొదలుపెట్టాడు. మెల్లగా దేవుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంటిలో ఉన్న పాశంతా తీసుకొచ్చి, ఇంటిలో ఉన్న పనికి మాలినంతా తీసుకొచ్చి బయట పారపోసాడు. సాక్ష్యం ఇస్తున్నాడంట. ఏమని చెప్పాలి? అన్యాయపు పొన్నులేసిన ఈ జక్కయ్య జుట్టు పట్టుకొని, గొంతు పట్టుకొని, చొక్కా పట్టుకొని వసూలు చేసిన అన్యాయం అంతా ఏం చేస్తున్నాడు? నేను బయట పారబోతానయ్యా, నేనేం చేస్తానన్నాడు? బయట పారబోసి ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే వాడికి నేను నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తానన్నాడు. చెప్పడం జనమైపోతాం. హల్లెలూయా. మారు మనసు అంటే ఈ విధంగా ఉంటుంది. మారు మనసు అంటే ఈ విధంగా ఉంటుంది.
ప్రభు నీ హృదయంలోకి వచ్చినా నీ ఇంట్లోకి వచ్చినా కానీ విన్నారా? యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు చెప్పాలా? తెలుసా మీకు అందరూ? పరిచయమేనా? మంచిది. మీకు అందరూ పరిచయం కదా. అందరిలో ఉన్న ఆ మనస్తత్వాలు చెప్తామని. అందరిని దేవుడికి పిలిచాడా? చెప్పాలా? అందరిని దేవుడే పిలిచాడా? కొందరినే పిలిచాడు. ఒకడు పిలవకోకుండానే వచ్చాడా? పిలవకోకుండా ఎలమనుకోకుండానే వెళ్ళిపోయాడు. యూదా ఇస్కరియోతు జీవితంలో కొన్ని పెనుమార్పుల కారణం ఏంటంటే, యూదా ఇస్కరియోతు ఆశ మంచిదే, దేవునితో ఉంటే నాకు రక్షణ కలిగిద్దని దేవుని దగ్గరికి రావడం మంచి మనసుతోనే వచ్చాడు. కానీ వచ్చినాక సరిగా దేవుని మాటలు వినలా, దేవుని వాక్యాన్ని సరిగా వినలా. కొంతమంది జీవితాలు ఏంటంటే ప్రార్థనకి వెళ్తారు కానీ దేవుని వాక్యం వినరు. చప్పట్లు పడతారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. అబ్బో అన్ని విషయాల్లో ప్రార్థన అంతా కూడా వారి మీదగానే నడిచిపోయింది. కానీ దేవుని వాక్యం మాత్రం వినరు. దేవుని వాక్యాన్ని తన హృదయంలోకి తీసుకుంటే వారి జీవితం మారిపోయింది కదా. అందుకని ఈ లోకంలో ఉన్నవాడు వారి జీవితాలను మార్పు చెందడానికి ఇష్టం లేక దేవుని వాక్యం అనబడినది తన హృదయంలో కలపకుండా హృదయం అంతా నిండుంటాడు. ఏంటంట? హృదయం అంతా నిండుంటాడు. అలాగే ఈ యూదా ఇస్కరియోతు కూడా తన హృదయం అంతా కూడా లోకంతోనే, లోకాశంతోనే, ధనముతోనే, ధనాపేక్షతోనే నిండిపోయాడు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు పెట్టరంటారా లేకపోతే పొట్టి చెక్కయి పెట్టరంటారా? చెప్పాలి. పొట్టి చెక్కయి పెట్టరు. దేవుణ్ణి ఎరక్క ముందు అన్యాయంగా సంపాదించిన తన పాపాన్ని అంతా కూడా తీసుకొచ్చి బయట పారిపోసాడు. కానీ యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? సభలో చేరాడు, సభ్యుల్లో చేరాడు, కొంతకాలం జీవించాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు పంచిపెట్టగా మిగిలిన వాటిని లెక్కించింది ఆయనే. అవునా? అద్భుతాలన్నీ లెక్క పెట్టింది ఆయనే. దగ్గర నుండి చూసిన వాడు ఆయనే. ప్రభుతో కలిసి భోజనం చేసిన వాడు ఆయనే. ప్రభుతో కలిసి జీవించిన వాడు ఆయనే. కానీ తన జీవితంలో ఏం లేదట, మార్పు రాలా. ఆయన చెప్పే ఏ ఒక్క మాట కూడా ఇలా ఆయన ఈయనకే మనసుని కఠినపరుచుకొని అందరూ ఒక చోట ఉంటే మనోడు వేరే చోట ఉన్నాడు. చెప్పాలి. అందరూ వెళ్ళి ఆ రోగాలు ఎత్తారన్న వాడి దగ్గరికి ఉంచున్నారా? చెప్పాలి. యూదా ఇస్కరియోతు ఏమన్నాడు? ఒరే ఆ 12 మందిలో ఎవడు బలహీనుడు వాడిని పట్టుకోవడం ముందు పని అవుతున్నాడు. అంటే అప్పుడున్న శాస్త్రులు పరిశీలన ఏం చేశారంటే, ఎవరు బలహీనులు ఏంటంట, ఎవరు బలహీనులు వారిని పట్టుకోండి పని అయితే అని అన్నాడు. సాతాను కూడా ఏం చేస్తుందంటే సంఘంలో ఉన్న బలహీనులైన వారిని పట్టుకొని తన పని తాను చేసుకోవడానికి దూరతాడు ముందు వాళ్ళలో దూరి వారికి ఏ ఆశలు ఉంటాయో, వారిలో ఏ ఆశయాలు ఉంటాయో గుర్తుపట్టి అవి పెడతాడు ముందు. అవునా? యూదా ఇస్కరియోతుకి ఏముందంటే పొలం కొనుక్కోవాలని ఉందంట. ఏంటంట? పొలం కొనుక్కోవాలని ఉంది. అందుకని పొలానికి సరిపడే డబ్బు అతను ఇచ్చేసాడు. పిల్లలు తీసుకెళ్ళమ్మా. ఏంటంట? యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? పొలం కొనుక్కోవాలనే ఆశ ఉందంట. మిగిలిన డబ్బులతో పొలం కొనుక్కో. అట్లాగే వాడిని ఆశ కొద్ది వాడు కొనుక్కున్నాడు. అందరూ ఒక చోట దేవుని వాక్యం ఏంటంటే వీడు మాత్రం లోకస్తులతో కలిసి బేరాలు ఆడుతున్నాడు. బేరాలు ఎందుకు? క్రీస్తుని ఎట్ట పట్టించాలా, యేసయ్యని ఎట్ట పట్టించాలా, ఎట్ట అవమానం చేయాలా, ఎట్ట హేళన చేయాలా, ఎట్ట కేలి చేయాలా. అవునా? సులువుకి ఎట్ట అప్పు చెప్పాలా, ఈయన అప్పగిస్తే నాకు ఎంత వస్తాయి, ఎవరితో సహవాసం చేస్తుంది. మనం స్నేహం చేసేటప్పుడు దేవుని వాక్యం చదివిస్తా ఉందంటే విశ్వాసులకు అవిశ్వాసులకి చోడెక్కడదని అడిగాడు. ఆ మనిషిని ఈ మనిషిని బండి కడతానికి కుదరదు. అది అట్లా ఆగింది, గిట్టుగా ఆగింది, బండి కడదు. ఆ మనిషి మనిషిని ఇద్దరు రెండింటిని కనుక విశ్వాసిన అవిశ్వాసిన బండి కడితే ఒకటి అట్లాగే ఒకటి ఇట్లాగే అసలు పందెంలో గెలవదు, గమ్యస్థానానికి చేరదు. కాబట్టి మనం విశ్వాసులైన వారు, రక్షించబడిన వారు ఎవరితో అయినా సహవాసం చేసినా, స్నేహం చేసినా, ఎవరిని వెంబడించాలన్నా వారి యొక్క గుణ లక్షణాలు కనుక్కోవాలి. వారే అసూయతో నిండిపోయి, ద్వేషంతో నిండిపోయి, మత్సరతో నిండిపోయి, వారి కుటుంబమే అల్లకల్లోలం అయిపోయి ఆగమైపోయింది అనుకో, వారి సహవాసానికి పోయి చెప్తే ఏమైతే మంద కూడా ఆ చెట్టుకు పట్ట పురుగంతా ఈ చెట్టుకు పట్టింది. పట్టిందా పట్టదా? ఆ చెట్టు ఏమైనా పచ్చగా ఉందా? దానికి వేసే ముందు నాకు కూడా ఎత్తాడేమో ఆ యజమానుడి దగ్గరికి నేను వెళ్తాను అనుకోవడానికి. అదే పురుగు పట్టిపోయి మోడైపోయి ఎండిపోయింది. నువ్వు పోయి అక్కడ కూర్చుంటే నీ కుటుంబం బాగుంటుందా? బాగుండదు.
అందుకనే దేవుని వాక్యం చెప్తుందంటే చిన్నపిల్లలారా నా మాట వినండిరా బాబు. ఏం చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు? చిన్నపిల్లలారా నా మాట వినండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకాన్ని జయించే శక్తి ఆ గొప్పవాడు మీకు ఉంటేనే, మీలో ఉంటేనే మీకు అనుగ్రహించబడుద్ది. ఆ గొప్పవాడిని మాత్రం విడిచిపెట్టి ఓకండి. చెప్తే విన్నాడా? యూదాయిస్కరియోతు ఏం చేశాడు? అందరు కూర్చొని ప్రార్థన చేస్తా కూడుకొని ఉన్న సమయంలో లేడు, వెళ్ళిపోయి బేరం మాట్లాడుకొని వచ్చాడు ఇక్కడ అవమానం చేయటానికి. మళ్ళీ ఎట్లా నటిస్తున్నాడు? ప్రేమ కలిగినోడికి లాగా, నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో ఆ చీకట్లో మీరు గుర్తుపట్టరేమో. ఎందుకంట నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో ఆయనే బోధకుడు, ఆయనే యేసు, ఆయన వచ్చి సంఖ్యలు వేయండి. అక్కడ ఉన్న 11 మందికి మరి సంఖ్యలు వేసారు. అర్థమవుతుందా? వెళ్ళిపోయాడు. సైనికులు వచ్చారు, ఎరగనట్టుకు వెళ్ళి ముందు పెట్టుకున్నాడు ప్రభుని. కపట వేషధారణ కలిగి ఉండటం అనేది మోసం. మన ప్రేమలో నిష్కపటమైన ప్రవర్తన ఉండాలా, విధేయత ఉండాలా, వినయం ఉండాలి, నమ్రత ఉండాలా. దేవుని వాక్యానికి విశ్వాసి విధేయుడు అవ్వాలా. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. ఒక విశ్వాసి రక్షించబడితే సావుకుడికి ఏముండదు, ఉండిదా? ఏముండదు. ఆ కుటుంబానికే దీవెన. నీ ఇంట్లో నీ కుటుంబం అంతా చక్కగా ఉండాలని దేవుడు ముందుగా నిన్ను పిలుచుకున్నాడు. కాబట్టి ఏ వ్యక్తిని పిలిచాడు? పొట్టి జక్కయ్య నువ్వు దిగిరావయ్యా, నీ ఇంట్లో నేను బస్ చేయాలి. ఇంటికే రక్షణ వచ్చిందంట. ఏమొచ్చింది? ఇంటికే రక్షణ వచ్చింది. యేసును చూడాలనే ఆశ అతనిలో ఉంది, మారాలి అనే మారుమనసు అతనిలో ఉంది. లోకాన్ని జయించలేనప్పుడు లోకంలోకి వెళ్ళకూడదు, వేరయ్యి వెళ్ళకూడదు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తానండి, పేతురుకి నేల మీద నడిచేంత గొప్ప విశ్వాసం ఇంకా పరిపూర్ణత లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నేలల్లో నడుస్తాననే అంత గొప్ప విశ్వాసం లేదు. నువ్వు ఇంకా అంత నేర్పనివి కాదా, నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలా? నువ్వు నేర్చుకోకుండా తొందరపడి ఏం చేశాడు? ప్రభు నువ్వు నడుస్తున్నావుగా, నేను కూడా నడుస్తానే. ఏంటంట? నేను కూడా నడుస్తా. సరే నీకు విశ్వాసం ఉంటే నడువురా బాబు అన్నాడు ప్రభు. నేల మీద దిగి 4 అడుగులు వేశాడు. ప్రభుకి ఎక్కడ కూడా తనని తానే గొప్ప చేసుకోవడం ఇష్టం లేదు. అందుకని ఎవరిని స్వస్థపరిచిన ఏమన్నాడంటే, నువ్వు ఎవరికి చెప్పుకోగరా నాయన, పోయి నీ దేహాన్ని యాజకులకు కనపరుచుకొని మోసే ధర్మశాస్త్ర ప్రకారం కృతజ్ఞత కానుకేసిరా పో అన్నాడు. అంతేగాని వెళ్ళి ఊరంతా చాటురా నాయన అన్నాడా? అలా మనోడు 4 అడుగులు వేసాడే, వెళ్ళేది వెనక్కి తిరిగి చూసాడు, నన్ను చూడండి నా సోకుడు అన్నాడు. ఏంటంట? నన్ను చూడు నా సోకుడుని, నేను కూడా నిలబడి నడుస్తున్నాను బాబు, నాతో పాటు మీరు అందరూ దూరంలో ఉన్నారు, నేను మీకంటే 10 అడుగులు ముందు ఉన్నాను అన్నాడంట. 10 అడుగులు ముందున్నాడు, బాగానే ఉంది. 11వ అడుగు కేడకపోయాడు, వాడు అడుగు, నేను అడుగుకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మొదలు పెట్టాడు, ప్రభువా మంచిదే. దేవుడు వాళ్ళు విడిచిపెట్టాడా? వెంటనే చేపట్టుకొని లేపి, నువ్వు నేల మీద వద్దులేరా బాబు, పోయి దూరంలో కూర్చోవు. ఎప్పుడు నేల మీదకి రావాలా? నీ విశ్వాసం బలపడినప్పుడు రావాలా. లోకంలోకి ఎప్పుడు పోవాలా? నేను ఒక చిన్న కథ చెప్తా వినండి. చిన్నప్పుడు చాలా చోట్ల విన్నా నేను. ఒక కుందేళ్ళంట 4 పిల్లలు కనంట. ఏంటంట? ఒక కుందేలు 4 పిల్లలు కానీ 4 పిల్లలు చెప్తుందంట, పాలిచ్చే వయసు దాటిపోయింది, ఇప్పుడు ఆహారం తినే వయసు వచ్చింది. కాబట్టి మీకు నేను ఆహారం పోయి తీసుకొస్తాను, మీకు ఇంకా పరిగెత్తే వయసు రాలా. అంటే కుందేలుకి ఉన్న గొప్ప లక్షణం ఏంటి? వేగంగా పరిగెత్తింది. పరిగెత్తే అంత అంటే ఆపద వచ్చినప్పుడు ఆపద తప్పుకొని పరిగెత్తే అంత గొప్ప నేర్పరి తను నీ దగ్గర రాలేదు. కాబట్టి అప్పుడు వరకు నేను బయటికి పోయి ఆహారం తీసుకొస్తాను, నువ్వు చక్కగా నేను గుడ్డు అని చెప్తే ఒక 3 కుందేలు చక్కగానే ఉన్నాయంట. ఒక కుందేలు ఏం చేసిందంటే వెళ్ళి బయటికి పోయి చూసిందంట, అబ్బు ఇక్కడ చీకటిగా ఉంది. ఏంటంట? ఇక్కడ చీకటిగా ఉంది, ఇక్కడ ఇంత అంతుగా ఉంది. మా నాన్న ఇంతే చెప్తున్నారు కదా, ఎంత ఇంతే చెప్తున్నారు ఏంది? ఇట్లా చూస్తే ఎన్ని క్యారెట్లు కనపడుతున్నాయి, ఎన్ని బీట్రూట్లు కనపడుతున్నాయి, కంటికి పైన కనపడుతున్నాయి, పోయి తినొస్తానంట. వెళ్ళి ఒక రోజు కూరింది, కొంచెం కడుపు నింపుకొని వచ్చింది. మళ్ళా 2వ రోజు, మళ్ళా 3వ రోజు, ఇక అలవాటు అయ్యి ముందుగా ఇల్లు వస్తా ఉన్నాయి. ఈలోపు ఆపద రానే వచ్చింది. తోడేలు వచ్చి గొంతు పట్టుకొని ఇదిలిచ్చి అవడేసింది. ఏం చేసింది? గొంతు పట్టుకొని ఇదిలిచ్చి అవడేసేసింది. కాబట్టి విశ్వాసం అనేది మరి ఏ విధంగా మనము పరిపూర్ణతలోనికి రావాలి, మన పితరులు మనం జీవించిన విధానాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? మన విశ్వాసము, మన ముందున్న వారు విశ్వాసంలో ఏ విధంగా పరిపూర్ణులయ్యారు, అది వారి జీవితాలను మనం పరిశోధించి మనం ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడు గద్దించాడు అన్నప్పుడు కొంతమంది జీవితాలు సరి చేసుకున్నారు.
కొంతమంది జీవితాలు సరి చేసుకోవాలి. చివరిగా ఏమన్నాడంటే మీరు మనలో మన దగ్గర భోజనం సభలో ఉన్నవాడు నన్ను పట్టిస్తానని చెప్పాడు. ముందుగానే చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. ఎవరయ్యా 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 అన్నాడు. అందరూ తలాక మాట్లాడినారు. ప్రభా చెప్పు అన్నాడు. నేనా అనుకుంటున్నాను. ఈలోపు ఈయన చేయి పెట్టాడు, ఆయన కూడా చేయి పెట్టాడు. నాతో పాటు చేయి పెట్టినోడే ఏంటంట, నాతో పాటు చేయి వేసినోడే బలలో చేయి వేసినోడు నన్ను పట్టిస్తాడు అన్నాడు. అప్పుడన్నా ప్రభువా నన్ను మన్నించయ్యా అని చెప్పి ప్రాధేయపడితే ప్రభు క్షమించేవాడే. ఆయన ఎప్పటికీ తోసివేసేవాడు కాదు, ఆఖరి గడియ వరకు తోసివేసేవాడే కాదు. గడియ దాటితే ఆయన చేతుల్లో లేదు. ఉందా? ఆయన చేతుల్లో లేదు. గడియ దాటక ముందే జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ నుంచి దాటక మునిపే ఇక్కడ ఏ అధికారమైనా ఉంటుంది. ఇక్కడ నుంచి దాటి వెళ్ళిపోయినాక ఏ అధికారం ఉండదు. ఉండిదా? ఉండదు. ఆస్తి తీసుకొని వెళ్ళిపోయినాక లెటర్లు ఏమైనా రాశాడా? ఉత్తరాలు ఏమైనా పంపాడా? కబుర్లు ఏమైనా పంపాడా? అయ్యా నా కొడుకుని తీసుకురండి అయ్యా వాడు పాడైపోతున్నాడా అలా. ఇక్కడ వాడు ఎంత డబ్బు పాడు చేసినా ఏం చేసినా వాడిని ఇక్కడ నేను దండించుకుంటాను, బుద్ధి చెప్పుకుంటాను, నా మాట వింటాడు, బాగుపడతానని ఆశ ఉంది. ఎప్పుడైతే దాటి వెళ్ళిపోయాడో వాడి మీద అధికారం లేదు. ఉందా? అధికారం లేదు. ఇది పరలోక సంబంధమైన జ్ఞానం. పిచ్చోళ్ళు ఏం చెప్తారంటే 99 గొర్రెలు పెట్టి ఒక గొర్రె కోసం పోయాడు అన్నాడు. ఒక గొర్రె కోసం పోయాడు అన్నాడు. ఎప్పుడు బుద్ధి లేనప్పుడు. బుద్ధి వచ్చి బుద్ధిపూర్వకంగా మారిపోతే ఎవరు ఏం చేస్తాం? అర్థమవుతుందా? బుద్ధిపూర్వకంగా దేవుణ్ణి విడిచిపెట్టే జ్ఞానం నీకు మంచిది కాదు, మనకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. కాబట్టి మరి దేవుడు హెచ్చరిక నీ దగ్గరికి వచ్చిందంటే నీ మీద ఉన్న ప్రేమను బట్టి నీ దగ్గరికి హెచ్చరిక వచ్చింది. ఆ హెచ్చరిక విషయమై మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలని దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. సంఘములో ఎదుగుతున్న ప్రతి బిడ్డ కూడా యవన దశలో ఎదుగుచున్నా, చిన్న పిల్లలప్పటి నుంచి ఎదుగుచున్నా, యవన కాలంలో దేవుని విశ్వాసం నుంచి రక్షించబడ్డా, బాల్య దినములందు రక్షించబడ్డా, వృద్ధాప్యమందు రక్షించబడ్డా, నడి వయసులో రక్షించబడ్డా, అందరినీ కలిపి దేవుడు ఏమన్నాడంటే చిన్న పిల్లలారా ప్రభువునందు ఎవరికి విధేయులై ఉండాలా? దేవునికి విధేయులై ఉండండి. దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండండి. దేవుని వాక్యాన్ని విని విధేయత కలిగి ఉంటే మీకు ఏం కలుగుతాడు? గొప్ప మేలు కలుగుతాడు, గొప్ప దీవెన కలుగుతాడు. మీరు పిలువబడినప్పుడు ఎట్లున్నారు? తర్వాత కూడా అట్టాగా ఉంటారా? చెప్పాలి. తర్వాత అట్టాగా ఉంటారా? మొదట కొద్దిగా ఉండింది, తుదకు మహా అభివృద్ధి చెందింది నీ కుటుంబం. నీ కుటుంబం మహా అభివృద్ధి చెందాలి అంటే దేవునికి లోబడే మనసు స్వభావం మనకు కావాలా? పొట్టి చెక్కయ్య అన్యాయస్తుడే, కానీ దేవుడు ఆ పొట్టి చెక్క దగ్గరికి వెళ్ళేమన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంట నేను బస్ చేయవలసిందయ్యా, రాయ్యా త్వరగా అంటే ఇంట్లోకి ఎప్పుడైతే ప్రభు అడుగు పెట్టాడు ఆ ప్రభు వారికి అవమానం రాకూడదని వినాలా? ఏంటంట? దేవునికి తన ఇంటిలోకి వచ్చిన దేవునికి అవమానం కలగకూడదని తన ఇంటిలో ఆ దేవునికి అవమానం తీసుకొచ్చే ఏమేమి అది తీసి బయట పారబోసాడు. మనము దేవుల్లోనికి వచ్చి దేవునిలో రక్షించబడి బాప్తిసం తీసుకొని మారుమనసు పొంది ప్రభువులో కొనసాగుతూ బలలో పాల్గొంటూ మనం యూదా ఇస్కరియోతులాగా నడిస్తే దేవుడు ఏమన్నా అంటే, దేవుడు మీరు ఎక్కిరిస్తే ఎక్కిరించబడేవాడు దేవుడు కాదు అంటున్నాడు. ఎక్కిరించబడి దేవుడు ఎక్కిరించబడు అంటున్నాడు. మనం ఎక్కిరిస్తే దేవుడు ఎక్కిరించబడేవాడు కాదు. నష్టం ఎవరికి? ఎవరి పళ్ళు బయట పెడితే వాళ్ళకే నష్టం. కాబట్టి దేవుని వాక్యానికి విధేయులైతే ఎవరైనా కానీ మనం అంత గొప్ప విశ్వాసమే కాదు మన పూర్వీకుల కంటే. కాబట్టి వాక్యం వినుచుండగా వాక్యానికి అవిధేయులమై ఎంతమంది మనము దేవునికి దూరంగా జీవిస్తున్నాం వారందరూ ఏం చేయాలంట? ముసుగు తీయాల్సిన వేళ వచ్చింది. ఏ ముసుగు? చదవండి, ఇక్కడ రాయబడింది, చదవండి. నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా
ఎన్ని తీరునా నిన్ను కొలిచిన నేను నేను నీ రుణం ఎన్ని తీరునా నిన్ను కొలిచిన నేను నేను నీ రుణం. హల్లెలూయా. హల్లెలూయా. చదువుకుందాం. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చాలు చాలు, ఒక్క నిమిషం. మన క్రియలను బట్టి మనలో సత్య స్వరూపి అయిన ఆత్మ పనిచేస్తుందా, భ్రమపరచు ఆత్మ పనిచేస్తుందో ఇందువల్ల తెలుసుకుంటారు. ఎందువల్ల మన క్రియలను బట్టి. లోకాన్ని నువ్వు జయించి దేవునికి మహిమకరంగా జీవిస్తే నీలో ఎవరు ఉంటారు? సత్య స్వరూపి అయిన ఆత్మ ఉంటుంది. నువ్వు లోకానికి దాసుడు అయిపోయి లోకంలో ఉన్న వారితో సహవాసం చేస్తూ సాంగత్యం చేస్తూ వీరు వీరు అన్నట్లుగా ఉంటే నీలో ఏముంటది? గడియ దాటితే ఏమైతే బ్రహ్మపరచు ఆత్మ వచ్చేసింది. గడియ దాటితే బ్రహ్మపరచు ఆత్మ వచ్చేసింది. మందిరంలో ఆ గడప దాటితే చాలు బ్రహ్మపరచు ఆత్మ వచ్చేసింది. మన క్రియలే మన మీద ఉన్న ఆత్మ ఏదో చెప్పుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందో మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇందులో గురించి ఇక్కడ ఏడో వచ్చిన భాగం చదువుకుందాం. 5వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏంటంట? మన విశ్వాసమే అని చెప్తా ఉంటాయి. మన విశ్వాసం. నీ విశ్వాసము లోకాన్ని జయించిందా, లోకాన్ని జయించలేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మన విశ్వాసంలో లోకాన్ని జయించి దేవునికి మహిమకరంగా, దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉంటామో, సంఘానికి మహిమ తెచ్చేవారిగా, సంఘానికి గౌరవం తెచ్చేవారిగా ఉంటామో, అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. మనుషులు లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారంటే కంటికి కన్ను పంటికి పన్ను. దేవుళ్ళలోనికి వచ్చినా కూడా కంటికి కన్ను పంటికి పన్ను అంటే కుదరదు. పంటికి పన్ను కంటికి కన్ను అంటే నాకు తెలిసిన దైవజనుడు, నాకు తెలిసిన కొంతమందిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. వారు ఒక తెలిసిన మొదటి నుంచి బాగా విన్నారు, నాకు ఒక తెలిసినప్పటి నుంచి కూడా దేవునికి వాక్యానికి విధేయులైన కుటుంబం కాదు అది. నేను నాకు ఒక తెలిసినప్పుడు పెద్ద మహా ఆశీర్వదించబడిన కుటుంబం. ఈనాడు నేను వారిని చూస్తే జాలి వేస్తుంది. పెద్ద కుటుంబం, మంచి ధనవంతులు, మంచి ఉద్యోగస్తులు, కుటుంబంలో అందరూ ఉద్యోగస్తులు, బాగా ఆశీర్వదించబడిన కుటుంబం. వారు దేవుని వాక్యం తెలిసిన వారే, వాక్యానికి విధేయత వారిలో లేదు. విన్నారా? నా అనుభవాన్ని చెప్తున్నా. వాక్యం తెలిసిన వారే. ఎంత వాక్యం తెలుసా? బహుగా తెలుసు. ఒక ఆయన నిద్దట్లో లేపిన కానీ ధర్మశాస్త్రాన్ని చెప్తాడంట. ఎవరు చెప్పండి? సౌలు నిద్దట్లో లేపి ధర్మశాస్త్రంలో ఏమడిగినా చెప్తాడంట. అంత ధర్మశాస్త్ర ఉపదేశకుడి కంటే కూడా మహాజ్ఞాని అయిన వారు నిద్దట్లో లేపినా కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడే ఉందో చెప్తారు. కానీ వారిలో ఏం లేదంటే ఈ అధ్యాయంలో, ఈ పత్రికల్లో, యోహాను రాసిన పత్రికల్లో రాయబడినట్టు ప్రేమ లేదు. వారిలో ఏం లేదు? క్రీస్తు ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమ లేదు. యేసేపు లాంటి పాపాన్ని ఖండించే స్వభావం అంతకంటే లేదు. పాపాన్ని ఖండించలేని వాడు ఎంతటి వాడైనా కానీ చివరికి దిగజారిపోతాడు. పాపాన్ని ఖండించడమే కాదు, పాపం వచ్చి వాడి మీద పడినప్పుడు తప్పించుకోకపోతే ఆ బరువు పోయలేక నశించిపోతాడు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఏంటంటే ప్రేమించే స్వభావం లేకపోతే, ప్రేమ లేకపోతే వాడి జీవితంలో సమాధానం అనేది ఎప్పుడూ ఉండదు. ప్రేమ లేని వాడికి సమాధానం కరువైపోయింది. ఎంత ఆస్తి ఉండా, ఎంత ఐశ్వర్యం ఉండా, ఎంత ఘనత, పేరు, ప్రత్యేకతలు ఈ లోక సంబంధమైనవి ఎన్నున్నా సమాధానం, ప్రేమ లేని వాడికి సమాధానం ఉండనే. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, ఇది గుర్తుపెట్టుకోవాలి, పాపాన్ని ఖండించాలంటే వాళ్ళలో పాపం ఉండకూడదు. మొదటిగా పాపం లేనివాడు మీలో రాయేమన్నాడు, చెప్పాడా? పాపం లేనివాడు మొదటి రాయి
ఏమన్నాడు? యోసేపులో పాపం లేదు కాబట్టి రాయేశాడు. వినాలి, యోసేపులో పాపం లేదు కాబట్టి రాయేశాడు. యోసేపులో కూడా పాపం ఉంటే తండ్రి ఏమంటాడు? రైట్, నువ్వు చేసేదేంటి వాళ్ళ గురించి చెప్పింది. అన్నలు ఏమంటారు? నువ్వేమో తక్కువ అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చి వాదన పెట్టుకుంటారు. నానా మేమే కాదు, వాడు కూడా మాతో పాటు గొర్రె కోసం తిన్నాడు, మేక కోసం తిన్నాడు అని చెప్తారు కదా. పాపం లేకోకుండా జీవించడం గొప్ప విషయం. దేవుణ్ణి కలిగి ఉంటే లోకాన్ని జయిస్తాం. యోసేపు తన జీవితంలో లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించే విశ్వాసం కలిగి ఈనాటికి మనకి ఆదర్శంగా నిలిచిపోయాడు. కాబట్టి పాపాన్ని ఖండించే స్వభావం ఉండాలా, పాపాను జోలికి వెళ్ళకోకుండా ఉండే స్వభావం ఉండాలి. అప్పుడు పాపాన్ని గురించి చెప్పాలా. ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు దారి చూపిస్తాడా? ఒక ప్రేమ లేనివాడు ఇంకొక ప్రేమను గురించి చెప్తే ఎవడని వింటాడా? ఎవడండి? సహోదర ప్రేమ అనేది దేవుడు మనకిచ్చిన వరము. ఏంటది? దేవుడు మనకిచ్చిన మహా వరం. ఇది మొదట మనం కలిగి ఉండి ఇతరులకు పంచిపెట్టాలా. నీ ఇంట్లో వండితే నువ్వు ఇతరులకు వడ్డిస్తావు. నీ ఇంట్లో వంటకానికే లేదు అది. ఏంటంట? ఇంట్లో బియ్యపు గింజ అనేది లేదు. అందరినీ అన్నానికి పిలిచావు, ఏం వండి పెడతాలకే? నీలో ధాన్యం లేదు, నీ ఇంట్లో ధాన్యం లేదు. 100 మందిని పిలిస్తే మనం వండి పెడతావా? ఒక్కరికి కూడా వండి పెట్టలేవు. అట్లాగే ప్రేమ సమాధానం అనేది నీ ఇంట్లో ఉంటే నువ్వు ఎంతమందినైనా పిలవచ్చు. వచ్చిన వాళ్ళందరికీ ఆ ప్రేమ సమాధానం వండి పెట్టవచ్చు. వాళ్ళు వస్తే బాగుంటుంది నా ఇంటికి ఆతిథ్యానికి, వీళ్ళు వస్తే బాగుంటుంది వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడటం కాదు. ఎంతమంది ఎప్పుడొచ్చినా కానీ సామర్థ్యం కలిగి, సత్తువ కలిగి, వారికి బోధించగలిగే శక్తి నీ దగ్గర ఉండాలా. ఆ ప్రేమ నీ దగ్గర ఉండాలా. యోసేపు లాంటి గొప్ప లక్షణం నీ దగ్గర ఉండాలా. అప్పుడు ఎదుటి వారి మీద రాయొచ్చు, బరువు పెట్టొచ్చు. ఎదుటివారు అనేకులకి యోసేపు లేక ఆహారం పంచవచ్చు. యోసేపు పాపాన్ని ఖండించి దేవునికి విధేయుడే, దేవుని మహింపరిచాడు కాబట్టి తన జీవితంలో ఆ ఫరో ఇంటికి, ఏ ఇంటికి చెప్పండి, ఐగుప్తు మొత్తానికి కూడా ఆహారాన్ని పంచిపెట్టాడు. ఆర్థిక శాఖ మంత్రి. అంతటి విధేయత అంతటి గొప్ప స్థానానికి వెళ్తానికి కారణమైంది. అంతటి ప్రేమ అంతటి గొప్ప స్థానానికి వెళ్తానికి కారణమైంది. కొంతమందికి ప్రేమ అనేది ఎప్పుడు తెలిసిందో తెలుసా? అన్ని ఏమీ లేనప్పుడు అంత బాగా అందరితో కలిసి ఉంటారు. అన్ని ఉంటాయి చూసారా, అన్ని ఉన్నప్పుడు కూడా అట్టి ప్రేమ చూపించేవాడే గొప్పవాడు. ఇప్పుడు యోసేపుకి ఇప్పుడు అన్ని ఉన్నాయా లేవా? అన్ని ఉన్నాయి. అన్నలు ఎప్పుడైతే తను ఎదురు పడ్డారో వారిని చూసి తనను తాను స్వాధీనపరచుకోలేకపోయాడు అన్నారు. ఆ అధ్యాయం, ఆ వచనం చదువుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నాకు ఎక్కడ లేని ఒక రామంతా నెక్కబడుతుంది ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే. అలా అన్నదమ్ములందరూ కలిగి కనపడ్డప్పుడు, వారందరూ ఎదురుపడినప్పుడు, వారిని గుర్తుపెట్టినప్పుడు తన దుఃఖాన్ని ఆపుకోలేక వాళ్ళ నుంచి పక్కకి వెళ్ళిపోయి వేరే గదిలోనికి వెళ్ళి బిగ్గరగా ఏడ్చి ఏం చేశాడంట? బిగ్గరగా ఏడ్చి మొహం కడుక్కొని వచ్చాడంట. వారిని ఎలాగైనా తన యొద్దకు చేర్చుకోవాలని అనేక విధాలుగా శతవిధాలుగా ప్రయత్నం చేశాడా చేయలేదా? ఎందుకు? నన్ను ఇబ్బంది పెట్టారు, కరువులోనే చావాలరా మీరు అన్నాడా? చెప్పండి. నన్ను ద్వేషించారు, హింసించారు, కరువులోనే చావాలరా మీరని సంతోషించలా, ఆనందించలా. వారి కోసం ఏం చేశాడంటే పరితపించాడు. వారిని ఎట్లయినా పిలిపించుకోవాలా, వారిని ఎట్లా రాబట్టాలని అని పరితపించి అనేక ప్రయత్నాలు చేశాడు. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసంలో అట్టి ప్రేమ ఉండాలి. అప్పుడు దేవుని పోలిక. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు నాకు మరలా ప్రసవేదన వస్తుంది అన్నాడు. యోసేపుకు క్రీస్తు స్వరూపం ఉంది. నీకుందా? నీకు క్రీస్తు స్వరూపం ఉంటే నువ్వెందరినైనా పిలవచ్చు, ఎందరి కడిపోయినా నింపొచ్చు, ఎందరినైనా దీవించవచ్చు, ఎందరికైనా ఆశీర్వాదకరంగా నిలబడవచ్చు. నీలోనే క్రీస్తు ప్రేమ లేకపోతే మనం ఎంతమందిని జ్ఞాపకం చేస్తాం? విశ్వాసులైన వారు ప్రేమ లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా చెప్పండి, ప్రేమ లేకుండా ప్రార్థన చేస్తే నెరవేరుతా? నెరవేరు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అన్ని ఒక ఎత్తు అయితే ఏంటట చెప్పాలి, ప్రేమ ఒక ఎత్తు అన్నాడు. ప్రేమ శ్రేష్టమైంది. అన్ని టేబుల్ మీద పెడితే అందులో ఇష్టమైంది ఏంటంటే దేవునికి ప్రేమే. ప్రేమ లేనివాడు ఎప్పుడు అంటున్నాడు దేవుడు. ప్రేమ లేకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. కుటుంబంలో ప్రేమించాలా, అన్నదమ్ములు ప్రేమించాలా, అక్క చెల్లెలు ప్రేమించాలా. అందుకనే ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మా
నియమములో మాకిచ్చిన వాగ్దానం ఏంటంటే నీ సరిహద్దు ఎంతవరకు చెప్పమన్నాడు. ఏమన్నాడమ్మా? నీ సరిహద్దు ఎంతవరకు చెప్పమన్నాడు. ఈ నియామక దినాల్లో అయ్యా నా సరిహద్దు ఇదిగో ఇక్కడ వరకు. యేసేపు సరిహద్దు ఏంటంటే చెప్తున్నాడు, అయ్యా నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక కుటుంబం ఉంది. ఏమన్నాడు? పిలిపించుకో, నీ కుటుంబానికి ఈ భూభాగం ఇస్తున్నాను అన్నాడు. అన్నాడా లేదా? చెప్పులు కూడా జనమైపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ సరిహద్దు ఎంతవరకు? వాళ్ళందరితో నాకెందుకు, నా తల్లిదండ్రులతో నాకెందుకు, నా అన్నదమ్ములతో నాకెందుకు, నా అక్కచెల్లెలతో నాకెందుకు, వాళ్ళ అన్యుల్లోనే వాళ్ళు అట్టాగే వాళ్ళతో మనకొద్దు, వాళ్ళు ఎగతాలు చేశారు, ఏం చేశారు, వాళ్ళు చేశారు, వాళ్ళ కోసం ప్రార్థన చేసేది ఏంటి అంటారా? అట్ట అనమాట. అట్టంటే లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మీలో నుంచి ఎక్కడికి వెళ్తాడు? బయటికి వెళ్తాడు, బయటికి వెళ్తాడు. కాబట్టి లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు నీలో ఉన్నంత వరకు నీకు విజయమే. ఎక్కడికి వెళ్ళిన విజయమే. దాసుడిగా ఉన్న విజయమే, పనివాడిగా ఉన్న విజయమే, పోతిఫర్ ఇంట్లో నుంచి శరసాలకు పోయిన విజయమే. ఉందా లేదా విజయం? విజయం ఎక్కడికి పోయినా అతను వరిస్తూనే ఉంది. ఎక్కడ కూడా వ్యాధుల చెందల, బాధ చెందల, భీతి చెందల. గొప్ప స్థానాన్ని చూడగలిగాడు, ఆశీర్వాదాన్ని చూడగలిగాడు, నెమ్మదిని చూడగలిగాడు. నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా వచ్చును, మెండుగా వచ్చును. నమ్మకం లేకపోతే దేవుడు నీ మీద నమ్మకం ఉంచు. ఎంత నమ్మకం ఉంచి తన ప్రాణాన్ని పెట్టాడు, అంతలో కొంతైనా నీకు నమ్మకం లేకపోతే వ్యర్థం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే ఆవు కింద అంత విశ్వాసం ఉంటే పడగెళ్ళి సముద్రంలో పడబడి ఆయన ప్రాణం ఇచ్చే అంత విశ్వాసం చూపాడు నీ మీద, ప్రేమ చూపాడు నీ మీద. ఆవగిందంత ప్రేమ కూడా మనకు లేదు, ఆవగిందంత ప్రేమ కూడా మనకు లేదు. ఆశలు చూస్తే మాత్రం అసలు దేశాన్ని ఏలేయాలనే ఉంటాయి కొంతమందికి. ఏంటా, నేను దేశాన్ని ఏలేయాల, ఊరిని ఏలేయాలనుకుంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం వినేవారిగా, ఈ దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే విశ్వాసులందరికీ, రక్షించబడిన బిడ్డలందరికీ దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే, ఆ రోజుల్లో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఇశ్రాయేలుకి వెళ్ళి చెప్పన్నప్పుడు, ఇశ్రాయేలులారా యెహోవా వాక్కు ఇదే అన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే అన్నాడు. ఇప్పుడు ఈనాడు సంఘంతో దేవుడు చెప్తున్న, సంఘంలో ఉన్న తన బిడ్డలతో, తన జనంతో, తన సొత్తైన ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, లోకములో ఉన్నవాడిని జయించే శక్తి మీలో ఉన్నవాడికి ఉంది. ఆ లోకాన్ని జయించి, లోకములో ఉన్నవాడిని జయించే గొప్పవాడు మీలో ఉన్నాడో లేదో పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. కక్ష, ద్వేషం కలిగి ఆస్తి తీసుకెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి, వినండి ఏంటంట, రక్షణ తీసుకొని బయటికి వెళ్ళిపోయి నా ఇష్టానుసారం నేను ఉంటానంటే కుదరదు. అన్ని జనుల మధ్య నా నామం అవమాన పాలు అవుతుందన్నాడు. అన్ని జనుల మధ్య ఆయన నామం అవమాన పాలు కాకోకుండా కాపాడుకో. సంఘానికి కీడు కలిగించే పనులు చేయకోకుండా నేను నువ్వు కాపాడుకో. సంఘం అంటే 10 మంది కూర్చొని ప్రార్థన చేసుకునే మందిరమే కాదు, నీ దేహం దేవుని ఆలయం. నీ దేహం దేవుని ఆలయముగా ఆయనకి రిజిస్టర్ చేసేసావు. చేశారా చేయలేదా? మారు మనసు బాప్తీసం తీసుకొని ఆ నీటిలోకి వెళ్ళిపోయి సాక్ష్యం చెప్పేసావు. ఆ నీళ్లు సాక్ష్యం చెప్తున్నాయి, ఆ భూమి సాక్ష్యం, ఆకాశం సాక్ష్యం చెప్తుంది. అందుకనే మోషే గురించి ఒక మాట చెప్తున్నాడు హెబ్రీయులు రాసిన పత్రికలో, వారు మేఘము క్రిందను సముద్రంలోని బాప్తీసం పొందిరి అని అన్నాడు. అంటే వారిని గురించి ఎవరెవరు సాక్ష్యం చెప్తున్నారు? మేఘం సాక్ష్యం చెప్తుంది, సముద్రం సాక్ష్యం చెప్తుంది, ఆకాశం సాక్ష్యం చెప్తుంది, సముద్రం సాక్ష్యం చెప్తుంది. మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత నీ దేహం దేవుని, నా దేహాన్ని దేవుని ఆలయంగా నేను ఆయనకి ఇచ్చేసా. ఇందులో ఆయనే ఉండాలి, ఆయనే ఉండాలి. నీ దేహమే దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహమే దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవయగముగా నీచెదవా, నీవే చెదవా, నీవే చెదవా.
చెప్పాలా? నీ దేహము, ఇంకా సమయం. ఎక్కడిస్తానయ్యా నేను సమయం? సమయం అంతా నేను వ్యర్థంగా చెప్పాలా? వ్యర్థంగా టీవీ దగ్గర కొంతసేపు, స్నేహితుల దగ్గర కొంతసేపు, ఆ వీధిలో కొంతసేపు, ఈ వీధిలో కొంతసేపు. వీధిలో తిరిగితే దేవునికి సమయం ఎప్పుడు ఇస్తామా? చెప్పండి. టీవీలో, ఫోన్లో, వీధుల్లో, ఆ ఇంటి దగ్గర సమయం గడిపితే దేవునికి సమయం ఇవ్వలేము. కాబట్టి దేవునికి సమయం ఇస్తే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, దీవెని ఇస్తాడు. అందుకనే ఆయనకి ఇచ్చి శోధించమన్నాడు. ఏంటది? ధనమే కాదు, అయ్యానే కానుకలు ఇచ్చా. కొంతమంది అంటారంట అయ్యానే కానుకలు ఇచ్చా. అర్ధరాత్రి నిద్రా వేళలోన అదిగో ప్రభురాక. ఎలా నిద్రపోతున్నాడంట? సోమరై సొంపుగా పైనెత్తాడంట. ఎట్లాగా? కాలు మీద కాలు వేసుకొని. ఇంకా పిల్లలు నిద్రపోయేటప్పుడు కొంతమంది చూస్తే ముద్దు వచ్చింది, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు అట్లా కాలు మీద కాలు వేసుకొని చక్కగా నిద్రపోతా ఉంటారు. అట్లాగా మనం నిద్రపోతా ఉన్నాం అనుకో, ఆత్మ సంబంధంగా నిద్రపోతున్నాడు. నాకు వినండి, అయ్యో నిద్రపోవద్దంటే ఇంటికి పోయి నాకు నిద్రపోకుండా ఉండేది. లేకపోయిన రోగాలు వస్తే ఇంటి వాళ్ళందరూ నా మీద దాడి చేస్తారు. నిద్రపోయే సమయంలో నిద్రపోండి. ఈ నిద్ర ఆత్మ సంబంధమైన నిద్ర గురించి చెప్తున్నాడు. ప్రార్థన చేసే సమయంలో నిద్రపోతున్నారు కదా వాళ్ళు. ఏం చేశాడు? ఒరే నాయన, శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి రా నాయన. సొంపుగా రాయికి ఒకడు అనుకొని, మట్టికి ఒకడు అనుకొని, పుట్టకు ఒకడు అనుకొని, చెట్టుకు ఒకడు అనుకొని నిద్రపోతున్నారంటే ఎక్కడ? గెత్సేమనే తోటలో. అట్లాగే నిద్రలోకి వచ్చి నిద్రపోవాకండి. ప్రార్థన సమయం అందుకంటే నిద్రపోవాకండి. రాత్రి బాగా నేను నిద్రపోయి చాలా బాధేసింది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సొంపుగా పయనిస్తే కుదరదు. సోమరి పోయి నిద్రపోవకు, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీల మధ్య ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధము 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఏది జరిగినా ప్రపంచానికి ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఇశ్రాయేలు అబ్రహాము సంతతి దగ్గర నుంచే మొదలైంది. అబ్రహాము సంతతి దగ్గర నుంచే మొదలైంది. నీలో నుంచి రాజులు పుడతారన్నాడు, నీలో నుంచి దేశాధినేతలు పుడతారన్నాడు, నిన్ను బట్టి జనాన్ని ఆశ్రదిస్తానన్నాడు. అట్లాగే నీ దగ్గర నుంచే మొదలు పెడతానన్నాడు. ఎక్కడ వచ్చి దిగుతానన్నాడు? అక్కడే వచ్చి దిగుతానన్నాడు. చెప్పాడా? ఏడు అడుగు పెడతానన్నాడు? యెరూషలేములో అడుగు పెడతానన్నాడు. ఆయన వచ్చు కాలం సమీపించింది. మనం ఆత్మీయంగా నిద్రపోతే కుదరదు. రెండోది, సోమరివై నిద్రపోకూడదు. అలాగే నీ సమయాన్ని ఏంటంట? నీ సమయాన్ని ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాల. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాల. దేవుని సమయాన్ని దొంగిలించి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వాటికి సమయాన్ని అప్పచెప్తే తర్వాత నష్టపోతారు. దేవుని గద్దింపు వచ్చినప్పుడు తిరిగి తరలి దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ఇక్కడ కొట్టి చెక్కని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అన్నాడు, అయ్యా నీ ఇంట నేను బస్ చేయవలసి ఉంది రా అన్నాడు.
ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళాడో ఒక మాట అన్నాడు, అబ్రహాం కుమారుడు. ఎవరు? ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా ఆ పేరు నువ్వు పొందుకోవాలా, నీ కుటుంబం పొందుకోవాలా, ఆ దీవెను పొందుకోవాలా. యేసేపు తనను తాను బాగుంటే సాల్లే అనుకుంటే అన్నదమ్ములు గుర్తుపట్టినా కానీ వీళ్ళకి ఆహారం లేదు, కోడి తోలేసేవాడు. అర్థమవుతుందా? యేసేపు జీవితంలో గొప్ప లక్షణం ఏంటంటే తాను బాగుంటే సాల్లే అనుకుంటే వీళ్ళకి ఆహారం ఎవడు ఇయ్యొద్దు, అవసరమైతే ఇలా చేతుల మీద మొత్తరేయండి ఎర్రగా కాల్చి ఇది ఎక్కడికి పోయినా ఐగుప్తుల ఆహారం అమ్ముకోకుండా అని చెప్పేవాడు. 666 ముద్ర వేసినట్టు వాళ్ళకి ఇప్పుడు ఒక ముద్ర వేసేవాడు యేసేపు. కాబట్టి అక్కడి నుంచి వారికి కావలసినవన్నీ పంపించి వారు తీసుకొచ్చినవి కూడా పంపించి అనేకమైన ప్రయత్నాలు చేసిన. ఎందుకంటే తన తండ్రి సంతానాన్ని రక్షించుకోవడానికి, ఆ కరువు నుంచి కాపాడుకోవడానికి, ఆ కరువు నుంచి. నీవు చేసే ప్రార్థన ఆ విధంగా ఉండాలా, నీ ప్రవర్తన, నీ విశ్వాసం ఆ విధంగా ఉండాలా, నీ ప్రేమ ఆ విధంగా ఉండాలా. యేసేపు ఒక్కడే కాదు ప్రేమ కలిగిన వాడు. యేసేపు ఒక్కడే కాదు, బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు అలాంటి ప్రేమ కలిగిన వాడు. రాహాబును వేశా, అయ్యా నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు వచ్చినప్పుడు నాకు ఉపకారం చేయండి, నన్ను ఒక్కదాన్ని తెచ్చండి అన్నా. ఒక తాడు కట్టుకోండి, మీరు చెప్పినట్టు వింటాను, నేను ఒక్కదాన్ని ఉంటానన్నా ఆనందా. మీకు పొరువెందుకులు అయ్యండి, నేను ఒక్కదాన్ని ఉంటానని చెప్పరా. తన తండ్రి ఇంటిని, తన అన్నదమ్ములు, అక్క చెల్లెలందరినీ ఎట్ట చేర్చుకోండి. గొప్ప విషయం ఎప్పుడన్నా మీరు గమనించలేదు. ఆ వాక్యం చదివినప్పుడు అనేక సార్లు మీరు చదివి ఉండొచ్చు. గ్రహించలేని గొప్ప విషయం ఏంటంటే దేవుడు ఉద్దేశించి చెప్పిన విషయం ఏంటంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆమె వేసేయాలి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. వేసేటికి ఎవరు వస్తారు? అనేకులు వస్తారు. కానీ ఎప్పుడైతే దైవజనులు వచ్చిపోయారో ఆ రోజు నుంచి అనేకులు రాలా. ఎందుకు రాలేదు? ఏమేమో కూడశానిగా మారిపోయింది, వాళ్ళని దాచిపెట్టింది. వాళ్ళు వస్తారు. ఆమె కిటికీ గుండా, ఆమె ఇంటి గుండగా ద్వారం ఉంది ఒకటి. ఆ ద్వారం గుండగా ఆమె కుటుంబాన్ని కాపాడుకోవాలని మంచి ప్లాన్ చేసుకుని ఉంది. ఎవరైనా వచ్చారనుకో ఏమైతే ఈ గుట్టు రట్టయితే నా కుటుంబం మళ్ళీ రోడ్న పడింది. రేపు ఇక్కడ ఈ ఏంటది ఎరుకో కోట కూడా కూలిపోయేటప్పుడు, ఎరుకో పట్టణం నాశనం అయినప్పుడు నా కుటుంబం కూడా నాశనం అయిపోయింది. ఆయన రాకడ వచ్చినప్పుడు నా కుటుంబం కూడా నాశనం అయిపోయింది. శ్రమలో పడిపోతాం. లేదు, కాపాడాలా. ఆమె మాట ఎంత తృణీకరించారా? అబ్బు చెప్పొచ్చేవులే అన్న వాళ్ళు ఉండుంటావా? కాళ్ళు పట్టుకుందో ఏళ్ళు పట్టుకుందో, ఏంటి కాళ్ళు పట్టుకుందో ఏళ్ళు పట్టుకుందో, అయ్యా మీకు దండం పెడతా, సహోదరులందరం పిలుచుకుంది, సహోదరులందరం పిలుచుకుంది, అన్నదమ్ములందరం పిలుచుకుంది, కుటుంబం అందరినీ కుటుంబంలో జాయిన్ చేసింది, విందు చేసుకుంటామని. జనం ఎవరు కూడా పట్టించుకున్నట్టుగా చక్కగా సమయం ఆసన్నమైంది. వారు వచ్చారు, వారిని రక్షించారు. కాబట్టి సమయం ఆసన్నమైంది. సమయం అనక అసమయం అనక దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించే వారికి ఎలాగా? సొంపుగా పయనించే వారిగా కాదు, సమయాన్ని దొంగిలించే వారిగా అంతకంటే కాదు, జ్ఞానము కలిగి దేవుడు మీలో ఉన్నాడు గనక, మీరు దేవుని సంబంధులు గనక లోకాన్ని జయించేవారిగా మీరు ఉండాలా. లోకాన్ని జయించాలా. ఆ స్త్రీ పరిస్థితులు, వాతావరణం అన్ని మారిపోయింది. కుటుంబాన్ని కాపాడుకుంది. యేసేపు ప్రేమ కలిగి ద్వేషించిన, కక్ష కట్టిన, చంపదూసిన అన్నదమ్ముల కొరకు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఈయనకి ఎంత ప్రేమ ఉందో వారికి అంత భయం ఉంది. ఎందుకుందో తెలుసా? వాళ్ళకి అదే గుణం కాబట్టి. ఏంటంటే మోసం చేసే గుణం ఉంది కాబట్టి ఎదుటి కూడా మోసం చేస్తారనుకుంటాడు. చెడగొట్టే గుణం ఉంది కాబట్టి ఎదుటి కూడా చెడగొట్టాలనుకుంటాడు. అనుకున్నారా లేదా? అనుకుంటేనే యాకోబు ప్రాణం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, అయ్యా నీ అన్నదమ్ములు నీకు చేసిన కీడును బట్టి వారికి నువ్వు ఏమన్నా కీడు తలపెడతావని భయపడుతున్నారయ్యా, నాకు ఒక మాట అయ్యా అని అడిగాడు. నీకు మాట ఇచ్చేది నాన్న, ఏంటట నీకు మాట ఇచ్చేది? ఇప్పుడు మాట అడుగుతున్నావు, ఇంతకుముందు ఇప్పుడు మాట ఇచ్చావు, మాటిస్తాను, ఇంతకుముందు నేను చేయడానికి అధికారం లేదా ఉంది. కాబట్టి యేసేపు ఎలాంటి వాడంటే క్రీస్తు స్వరూపం కలిగిన వాడు. అలాంటి స్వరూపం మనలో ఉండాలి. పాపాన్ని, మన కుటుంబంలో జరుగుతున్న అవిధేయతలను, మన రక్త సంబంధికులు, బంధుమిత్రులు, విగ్రహారాధనను, వారు దేవుని సజీవుడైన, సర్వాధికారి అయిన, నిర్మాణకుడైన, నిర్మించగలిగిన సృష్టికర్తను మర్చిపోయి పరిగెడతా ఉంటే, అయ్యా మీరు పరిగెత్తే చోట సృష్టికర్త లేడు, ఇక్కడ ఉన్నాడు రండి అని
దేవుడిని ప్రకటించేవారిగా ఉండాలి, ప్రచురం చేసేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని ముందుగా పెంచుకున్నాడు. మీరు ఉప్పు లేకుంటానికి. మీరు కొత్త పాత్ర, మీలో ఉన్నవాడు ఉప్పు లాంటాడు. వినాలా? ఏంటంట? మీరేం కొత్త పాత్ర, మీలో ఉన్నవాడు ఉప్పు లాంటాడు. ఎవరైనా చూడండి, చూపిస్తా ఆయన ఎట్టుంటాడు. ఇందులో ఉన్నాడు. ఏంటంట? ఇందులో ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడు. కాబట్టి వాక్యము మీలో ఉంటే, మీరు అర్హమైన పాత్రలుగా మీలో వాక్యం ఉంటే, మీరు ఎక్కడుంటే అక్కడ జీవజల నదులే కాదా? ఎలీషా బుక్ అని ఈనాటికి పేరుందంట. ఆ బుక్కని ఏ విధంగా బాగు చేశాడు తెలుసా? ఒక కొత్త పాత్ర తీసుకురండి, అందులో ఉప్పు వేసి తీసుకురండి అన్నాడంట. ఈనాడున్న విశ్వాసులు కొత్త పాత్రలు లాంటి నూతన పరచబడిన వారు. పాత్రలు గతించిన ఇదిగో సమస్తము నూతనమైన నీవు నీ జీవితంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ జీవజల నదులే, జీవజల నదులే. ఆ విధంగా ఉండటానికి ప్రభు మనల్ని పెంచడు కనుక అటు విధంగా పరిశుద్ధాత్ముడు మనం బలపరిచి తన మార్గంలో మనం నడిపించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. నాకు